बिस्मिल्लाह। इफ यू आर ए समोसा लवर देन जाके बनाओ ना, सिर्फ देखने से कुछ भी नहीं बनता भाई. ఇదేంది సడన్ గా ఉర్దూ మాట్లాడుతుందని అనుకోకండి, ఎందుకంటే నాకు ఉర్దూ రాదేమోనని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కమింగ్ టు ద రెసిపీ, ఈ రోజు మనం చికెన్ సమోసా చేయబోతున్నాం అనమాట. మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని కనబడుతున్నాయి కదా, మళ్ళీ డిస్ప్లే చేయమంటే నేను చెయ్య. చాలా మంది హలీం రెసిపీ చూపించమంటున్నారు కానీ అది 4 to 5 hours ప్రాసెస్. అసలు ఒక్క వీడియోలో అయితే అది మనం చూపించలేము, దట్టు విత్ టిప్స్ కావాలంటున్నారు. 2 minutes వీడియోలో మొత్తం రెసిపీ కావాలంటే నా వల్ల కాదు. చికెన్ సమోసా రెసిపీలో మనకు కావాల్సిన వెజీస్ అన్ని యాడ్ చేసుకుని దాని తర్వాత చికెన్ యాడ్ చేయాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, బేసిక్ స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకోవాలి. చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత ఒక 5 minutes కి అందులో చీజ్, దాంతో పాటు కొంచెం అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అన్ని వేసి మంచిగా మిక్స్ చేస్తే మనకి టెక్స్చర్ ఇట్లుంటుంది. సమోసా చేయడం చాలా ఈజీ అయిపోయింది. సమోసా షీట్స్ వచ్చిన తర్వాత 50 షీట్స్ ఉంటాయి ఇందులో. 120 130 పడింది. నేనైతే ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేసుకున్నా. ఏ సూపర్ మార్ట్ లోనైనా ఈజీగానే దొరికిస్తుంది. ఒక షీట్ తీసుకుని ఇట్లా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకుని దాంట్లో మనం స్టఫింగ్ ఫిల్ చేసుకోవాలన్నమాట. సమోసా ఫస్ట్ టైం చేయడం అయితే చూపించినంత ఈజీగా అయితే ఉండదు. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. ఒక 2-3 అయితే ఫెయిల్ అయ్యాయి. దాని తర్వాత ఆటోమేటిక్ గా ఎలా చేయాలో మనకే అర్థమైపోతుంది. చేసుకున్న స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకుంటూ సమోసా షేప్ లో ఇలా ఫోల్డింగ్ చేసి లాస్ట్ లో మైదా అప్లై చేయాలన్నమాట. అవి విడిపోకుండా ఉంటది. ఇన్స్టా, యూట్యూబ్ లో చూపించినంత ఈజీగా అయితే రెసిపీ ఉండదు. మనకి 30 to 40 minutes ఈజీగా పడుతుంది. ఎందుకంటే స్టఫింగ్ ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత మెయిన్ టాస్క్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ రావాలన్నమాట. ఈ సమోసాస్ ని డీప్ ఫ్రై చేయడం ఒక 2 minutes టాస్క్ అంతే. 2 to 3 minutes కి మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. తీసేయండి, లేదా బ్లాక్ అయిపోతున్నాయి సమోసా షీట్స్ అయితే. అండ్ ఫైనల్లీ మన చికెన్ సమోసా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.